హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజైతే మనం కాకినాడ జిల్లాలో అతి సమీపంలో అయితే గొల్లల మావిడాల గ్రామంలో అయితే ఉన్నాము. ఈ గ్రామానికి అయితే మరొక పేరు కూడా ఉంది, తూర్పు కాశీగా కూడా పిలువబడుతుంది. ఈ గ్రామంలో అయితే మనం కోదండరాముడి వారి ఆలయానికి అయితే వచ్చాము. ఈ ఆలయం అయితే ఎంతో అయితే ప్రసిద్ధి చెందిన ఆలయంగా అయితే చెప్పవచ్చు. మనకైతే ఎంట్రన్స్ లో అయితే ఎత్తైన గోపురాలు చాలా ఎంతో అద్భుతంగా అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే లోనకైతే ఇంకా ఎంతో అద్భుతంగా అయితే ఉంది. ఈ 27వ తారీఖున అయితే ఈ శ్రీరాముల వారి కళ్యాణం అయితే వైభవపేతంగా అయితే జరగనున్నది. ఈ కళ్యాణానికి అయితే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అయితే భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని అయితే దర్శించుకొని కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు అయితే స్వీకరిస్తారు. ఇక్కడైతే తలంబ్రాలు అయితే తీసుకొని నెత్తి మీద అయితే పెట్టుకుంటే కనుక పెళ్లి కాని వారికి అయితే పెళ్లి జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లలు పుట్టలేని వారు ఈ తలంబ్రాలు అయితే తీసుకొని పరమాణం అయితే చేసుకొని తింటే కనుక ఖచ్చితంగా అయితే పిల్లలు పుడతారని చెప్పి భక్తుల యొక్క గట్టి నమ్మకం. ఈ ఆలయం గురించి అయితే మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. థ్యాంక్ యూ. రేపుకైతే పూర్తి అలంకరణ. జయ శ్రీమనారాయణ. దక్షిణే లక్ష్మణో ధన్వి వామతో జానకీ శుభ పురతో మారుతరియస్య తం నమామి రఘుత్తమం. ఇక్కడ గొల్లల మామిడాడ క్షేత్రంలో శ్రీ కోదండరామచంద్రమూర్తి వారు భక్తుల యొక్క అభీష్టాన్ని, భక్తుల కోరికలు నెరవేర్చే కోదండరాముడిగా ఇక్కడ స్వామివారు దర్శనమిస్తున్నారు. ఈ కోదండరాముడి దగ్గర దక్షిణే లక్ష్మణో ధన్వి, దక్షిణం అంటే స్వామివారికి కుడి చేతి వైపున లక్ష్మణ స్వామి, వామేచ జానకీ సుత, వామేశ అంటే ఎడం చేతి వైపు సీతామ్మవారు, పురతో మారుతర్యస్య పాదాల దగ్గర హనుమంతుల వారు ఉన్నట్టుగా ఇక్కడ మనకి క్షేత్ర విశిష్టత చెప్పబడుతుంది. ఇక్కడ ఒకసారి మనం ఈ దేవాలయాన్ని అంతా చూసినట్టయితే యావత్ భారతదేశంలోనే పుణ్యక్షేత్రంగా, ఇంత ఎత్తైన గోపురాలతో రామచంద్రమూర్తి క్షేత్రంగా ఇక్కడ చెప్పబడుతున్నది. 4వ స్థానాన్ని ఈ దేవాలయం కైవసం చేసుకుంది. ఏమిటి అంటే చారిత్రాత్మకంగా కూడా మనకి రుజువులు ఉన్నాయి. అయితే ఏమిటి అంటే పుష్పక విమానాకృతి, అంటే తూర్పు గోపురం 160 అడుగులు, పశ్చిమ గోపురం 200 అడుగులతో మధ్యలో ఉన్నది పుష్పక విమానం. పుష్పక విమానం ఎలాగైతే ఆకృతి ఉంటుందో ఇటుపక్క 2 వైపులా కూడా రెక్కలు ఉంటాయి. అలాగా ఇక్కడ ఈ దేవాలయం అంతా కూడా నిర్మించబడింది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించిన విశిష్టత దగ్గరికి వచ్చేటప్పటికి ఒక భక్తుడిని స్వప్నాన్ని సాకారం చేశాడు. అంటే ఆ భక్తులు ఎవరు అంటే సుబ్బిరెడ్డి గారు. ఈ సుబ్బిరెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి స్వప్నం వచ్చింది ఆయన. ఆ స్వప్నంలో విష్ణుమూర్తి దర్శనం ఇచ్చారు. ఆ విష్ణుమూర్తి దర్శనం ఇచ్చి రామచంద్రమూర్తి దేవాలయాన్ని నిర్మించమని చెప్పడం జరిగింది. అయితే రామచంద్రమూర్తి దేవాలయాన్ని అంతా కూడా నిర్మించాడు. ఎందుచేత ఇక్కడ ఒక ప్రశ్న మనందరికీ తెలిసి ఉండాలి. ఏమిటి అంటే ఇందాకటి నుంచి చెప్తున్న ఒక భక్తుడు అనడానికి కారణం ఏంటంటే భగవంతుడు తానే మన వెనకాతలు ఉన్నప్పుడు భక్తుడికి ఏ విధమైన కొరత ఉండదు. అంటే ఎందుకు ఈ మొక్క అనవలసి వచ్చింది అంటే ఇంత దేవాలయాన్ని నిర్మించాలి అంటే ఎక్కడ డొనేషన్స్ కానీ విరాళాలు కానీ తీసుకోకుండా ఉన్న దేవాలయం ఈ దేవాలయం. అంటే ఈ దేవాలయం అంతా కూడా నిర్మించడం అలా కట్టారు. అందువల్ల ఏంటంటే అదే పందాలో ఇప్పటి వరకు కూడా నిర్వహించబడుతున్నాయి ఈ దేవాలయం అంతా కూడా. అందువల్ల భక్తుడి యొక్క స్వప్నాన్ని సాకారం చేసిన దేవాలయంగా మనం ఇక్కడ చెప్పుకోవలసినాం. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ
రేపు సీతా కళ్యాణం. అంటే ఇది కూడా విశిష్టత ఏమిటంటే, మనం 1934లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ఠ ఏంటి అంటే చైత్ర శుద్ధ నవమి. ఎందుచేత అంటే ఇక్కడ మనకి పాంచరాత్రాగమోక్తంగా పాంచాన్నిక దీక్షగా ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడుతుంది. ఏమిటంటే నాది 4వ తరం. తాతగారుల దగ్గర నుంచి రేజేటి వెంకటరమణాచార్యులు గారు 32, మా నాన్నగారు రేజేటి వెంకటకూర రంగనాథాచార్యులు. ఇక్కడి నుంచి ఇలాగ పరంపర వస్తున్నది. నేను 4వ తరంగా అర్చకుడిగా చెప్పుకొడుతున్నాను. అందువల్ల నేనైనా చెప్పడానికి కారణం ఏమిటంటే 1934 విగ్రహ ప్రతిష్ఠ చైత్ర శుద్ధం నవమి నాడు జరిగింది. అందువల్ల ఏంటంటే అదే నవమి నాడు ఎక్కడ కూడా ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం విధి విధానంగా పాంచరాత్రాగమోక్తంగా ఇక్కడ నిర్వహించబడుతుంది. అలాగే దీనికి ఏమిటి విశిష్టత అంటే, సీతా కళ్యాణాన్ని మనం చూసినా, చదివినా, లేకపోతే పారాయణ చేసినా, చదివినా అంటే పారాయణ చేసినా కూడా ఉమాసంహితలో ఖచ్చితంగా వారికి వివాహం అవుతుందని చెప్పబడి ఉంది. ఉమాసంహిత మనకు ఆధారం. అందువల్ల ఏంటంటే ఈ స్వామివారి యొక్క తలంబరాలు కానీ శిరస్సును ధరిస్తే వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది. తర్వాత అదే తలంబరాలని పాయసంగా చేసుకొని స్వీకరించినట్టయితే సంతానోత్పత్తి కలుగుతుందని కూడా మనకి ధర్మశాస్త్రం చెప్పబడింది. ఎలాగా అంటే మనకి స్వామివారిది పుత్రకామేష్టి యాగం చేసుకుంటాం, అది కూడా సంతానానికి సంబంధించినది. పుత్రకామేష్టి సర్గ పారాయణ చేసినట్టయితే వాళ్ళకి సంతానం కలుగుతుంది అని మనకి చెప్పబడుతున్నారు. అలాగా ఇక్కడ స్వామివారి పుట్టినది చైత్రశుద్ధ నవమి. చైత్రశుద్ధ నవమి నాడు ఆ జన్మదినం కాబట్టి అదే రోజున వివాహం జరిగింది. రెండూ కూడా జరిగాయి కాబట్టి ఈ అక్షతలు శిరస్సులు ధరించిన వాడికి వివాహం అవుతుంది. అదే అక్షతులని వాడు పాయసంగా చేసుకుని స్వీకరించినట్టయితే వాడికి సంతానం కలుగుతుంది అని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇది స్వామివారి యొక్క విశిష్టత. అలాగే ఈ ఆగమం అంతా కూడా పాంచరాత్రాగం వైష్ణవ సాంప్రదాయసారంగా ఇక్కడ ఈ విధి విధానాలు అంటే నిత్యార్చన కార్యక్రమాలు కానీ, అలాగే మనకి ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరపబడతాయి. దాని తర్వాత ఇక్కడి నుంచి మనకి శ్రీరామ పుష్కరణి అని చెప్పేసి మనకి ఇక్కడి నుంచి ఈశాన్య ప్రదేశంలో ఉంది. అక్కడ కోనేరు అంటారు అందరూ కూడా. అక్కడ కూడా ఏంటంటే స్వామివారికి 5వ రోజున చక్కెర తీర్థం అని చెప్పి అక్కడ విశేషంగా భక్తులందరికీ కూడా చక్కెర తీర్థం స్నానం ఆచరించడం జరుగుతుంది. తర్వాత పూర్ణావతి కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. దాని తర్వాత శ్రీరామనవమి వెళ్ళిన 6వ రోజున శ్రీ పుష్పయాగం అని చెప్పేసి స్వామివారి కార్యక్రమం అద్దాల మందిరంలో నిర్వహించబడుతుంది. అది కూడా ఏమిటంటే మనం సంవత్సర కాలంలో ఏదైతే లోపాలు అర్చనాది కార్యక్రమాలు ఏవైతే లోపాలు చేస్తావో, అలాగే స్వామివారి కళ్యాణ తంతు ఏదైతే లోపాలు చేస్తావో, మన తెలిసి తెలియక ఏవైతే లోపాలు చేస్తావో అవన్నీ కూడా మమ్మల్ని తప్పులేవి చూడు స్వామి, చూసి మమ్మల్ని నీ అనుగ్రహం కావాలి అంటే సర్వేజన సుఖనోభవంతనగా శ్రీ పుష్పయాగంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది స్వామివారి యొక్క విశిష్టత. జయ శ్రీమన్నారాయణ.